హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు సగ్గుబియ్యం వడియాలు 1 ఇయర్ నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలన్నది చెప్తానండి. ఈ కేజీ సగ్గుబియ్యం అండి, ఒక నైట్ అంతా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 1 లీటర్ వాటర్ తీసుకుని పండు మిరగాయలు అంటే పచ్చిమిర్చి ఉంటాయి కదండి, పండిపోయిన మిరగాయలు అవి, అల్లం, వెల్లుల్లి వేసి పేస్ట్ ఆడుకుని ఆ పేస్ట్ అందులో 1 స్పూన్ వేసుకోవాలండి. 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు టేస్ట్ తగినంత వేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం నానబెట్టుకుని అందులో వేసేసుకుని బాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు డాబా మీదకి వెళ్ళి మనం ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదండి, మనకు గోరువెచ్చగా అయిన తర్వాత పెట్టాలి. అలా పెట్టడం వల్ల పేపర్కి ఎటువంటి అంటుకోవడం అన్నది జరగదు. మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలుసుంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. మీరు ఎలా పెట్టుకుంటారో సగ్గుబియ్యం వడియాలన్నది కూడా. చూడండి, బాగా ఎండిపోయిన తర్వాత ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పప్పుల్లోకి కానీ, చారులోకి కానీ, సాంబార్లోకి కానీ చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి.